అందరికీ నమస్కారం. తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం. ఈనాటి మన కథ చెల్లించిన చెంపదెబ్బ. ఆటో దిగి వేగంగా నడుస్తూ ఇంటివైపు వెళ్ళారు పద్మనాభం గారు. కోపంతో రగులుతున్న జ్వాలలు అతని మదిలో మెదులుతున్నాయి. డోర్ బెల్ కొట్టగానే కోడలు తలుపు తెరిచింది. ఎక్కడ సచ్చారు రాత్రంతా? ముసల్ది సచ్చిందా? అనింది రేణు. చెంప చెల్లుమనే శబ్దంతో గదిలో నుండి మనోజ్ బయటకు వచ్చాడు. నీకు ఎంత ధైర్యం, నా మీదే చెయ్యెత్తుతావా అని కోడలు అంటుండగా ఇంకో చెంప పొగలగొట్టాడు. నాన్నా అంటూ చెయ్యి ఎత్తిన కొడుకు చెంప కూడా పొగలగొట్టాడు తండ్రి. ఎంత ధైర్యం, మమ్మల్ని కొడుతున్నావు అంటుండగా వెనుక నుండి పోలీసులు వచ్చారు. నాన్న, ఈ ఒక్కసారి మమ్మల్ని క్షమించు, ఇంకోసారి ఇలాంటి తప్పు చెయ్యను అన్నాడు మనోజ్. ఇక చాలు మనోజ్, అక్కడ మీ అమ్మ హాస్పిటల్లో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే మీ అమ్మను కాపాడమని నిన్ను అభ్యర్థించాను. అసలు మీ అమ్మకు ఈ గతి మీ వల్లనే కదా అంటూ గత రోజులను గుర్తు చేసుకున్నారు. ఆకలిగా ఉన్న వృద్ధ దంపతులు పెళ్లి మండపంలో భోజనాలు చేస్తున్న వారి పక్కన వెళ్ళి కూర్చున్నారు. వారి బట్టలు మురికిగా ఉండడం వలన అందరూ వాళ్ళని ఎవరు మీరు, అసలు ఎవరు పిలిచారు మిమ్మల్ని అంటూ లేవండి లేవండి, ఇక్కడి నుండి లేవండి అంటూ విస్తరాకుల ముందు నుండి లేపారు. కడుపు నిండా భోజనం చెయ్యక చాలా రోజులు గడిచిపోయాయి. భోజనం చేసి వెళ్ళిపోతాము, కావాలంటే కింద ఒక మూలగా కూర్చుంటాము, కాస్త భోజనం ఇవ్వండి అంటూ రెండు చేతులు జోడించి అడిగారు. అంతలో ఆడపిల్లి తరపు వాళ్ళలోని ఒక పెద్దాయన, అసలు ఎవరు వీళ్ళు, ఇలా దొంగతనంగా ఆహారం తినడానికొచ్చారు అంటూ ప్రశ్నించడం మొదలుపెట్టాడు. ఈ రోజుల్లో అందరికీ ఫ్యాషన్ అయిపోయింది పిలవని పేరంటాలకు రావడం, భోజనాలు చేయటం. అయినా సిగ్గు లేకుండా అడుక్కునే వాళ్ళందరూ ఇలా వచ్చేస్తున్నారేంటి? ఇలాంటి వాళ్లను పోలీసులకు అప్పగించాలి అన్నారు గుంపులోని ఇంకొకతను. అందరి మాటలు విని ఆ వృద్ధ దంపతులిద్దరూ ఫంక్షన్ హాల్ నుండి బయటకు వెళ్ళడానికి వెనుదిరిగారు. మెయిన్ గేట్ నుండి వెళ్తుండగా అప్పుడే కారులో వస్తున్నారు జగపతి గారు. కార్ ఆపు అంటూ దిగారు. వృద్ధ దంపతులను చూసి పద్మనాభం అంటూ పిలవగానే ఆ వృద్ధుడు వెనక్కు తిరిగి మీరు అంటూ చూశాడు. పద్మనాభం, నేను జగపతి, నువ్వేంటిక్కడ ఈ పరిస్థితుల్లో అంటూ వెళ్ళి పలకరించారు జగపతి గారు. జగపతి మరియు పద్మనాభం ఇద్దరూ చదువుకునే రోజుల్లో మంచి స్నేహితులు. చదువుకునే రోజుల్లో ఒకే రూమ్లో ఉండేవారు. ఉద్యోగాలు వచ్చాక ఇద్దరూ వేరువేరు సిటీస్కి వెళ్ళిపోయారు. ఎప్పుడైనా స్నేహితుల ఫంక్షన్లో కలిసేవారు. కొద్ది రోజులకు ఇద్దరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి. అప్పటి నుండి స్నేహితులిద్దరూ కలవడం తగ్గిపోయింది. అందుకే చాలా సంవత్సరాలు గడిచిపోయినందున తొందరగా ఒకరినొకరు గుర్తుపట్టలేకపోయారు. జగపతి పద్మనాభాన్ని కలవడం, మాట్లాడడంతో అక్కడి వారందరూ చూస్తూ ఉండిపోయారు. అప్పుడు పద్మనాభం గారు, కడుపు నిండా భోజనం తినక చాలా రోజులయ్యింది, అందుకే ఇక్కడ ఏదో ఫంక్షన్ జరుగుతుంది, కాస్త అన్నం దొరుకుతుందని వచ్చాము. కానీ ఇక్కడ వారందరూ అంటూ అతని రెండు కళ్ళు చెమర్చాయి. స్నేహితుడు కష్టాలలో ఉన్నాడని గ్రహించిన జగపతి గారు, నాతో పాటు రండి, ఇక్కడ నా తమ్ముడి కొడుకు వివాహం జరుగుతుంది అంటూ లోపలికి తీసుకెళ్ళి కడుపు నిండా భోజనం పెట్టించాడు. పద్మనాభం మరియు భార్య శ్యామల భోజనాలు చేశాక, పద్మ, ఏమయ్యింది? నువ్వు ఈ పరిస్థితుల్లో ఉండడానికి కారణమేంటి? రైల్వేలో ఉద్యోగం చేస్తూ రెండు చేతులతో సంపాదించేవాడివి కదా, ఇలా రోడ్డు మీద పడ్డావేంటి? అసలేం జరిగింది అడిగారు జగపతి గారు. నిజమే, ఒకప్పుడు నేను రెండు చేతులతో సంపాదించేవాడిని. అప్పట్లో నా దగ్గర చాలా డబ్బు, ఆస్తులు ఉండేవి. అందుకే ఒక్కగానొక్క కొడుకు తల్లి తండ్రిని ఉద్ధరిస్తాడని ఎన్నో ఆశలతో పెద్ద చదువులు చదివించాము. వాడిని ఒక స్థాయిలో చూడాలి అనుకున్నాను. కానీ దేవుడు ముందే మా తలరాతను రాసేశాడు. ఇంటర్ పూర్తి చేసిన కొడుకు ఇంజనీరింగ్ విదేశాల్లో చదువుతాను, అక్కడైతే ఉద్యోగాలు తొందరగా వస్తాయి అన్నాడు.
కొడుకు కోరికను కాదనలేక విదేశాలకు పంపాను. 4 సంవత్సరాలకు ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని భారతదేశానికి వచ్చాడు. వచ్చిన మరుసటి రోజే, నాన్న, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అన్నాడు. నాన్న, మంచి ఉద్యోగం వచ్చింది అనే తీపి కబురు చెబుతాడనుకున్నాను. కానీ, నాన్న, నేను రేణు అనే అమ్మాయిని ప్రేమించాను. తను నాతో పాటు ఇంజనీరింగ్ చేసి ఇండియా వచ్చింది అన్నాడు. వంటగదిలోని శ్యామల బయటకు వచ్చి, మనోజ్, ఇలాంటి పనులు చేయడానికేనా నిన్ను పెద్ద చదువుల కోసం విదేశాలకు పంపించాము అన్నది. అంతేకాదమ్మా, అమ్మాయి అన్నయ్యలు టైల్స్ బిజినెస్ చేస్తారు. పెళ్ళయ్యాక నేను వాళ్లతో కలిసి బిజినెస్ చేస్తాను అన్నాడు మనోజ్. తల్లి వాడిని ఆపే ప్రయత్నం చేసింది, కానీ వాడు మా మాట వినే పరిస్థితుల్లో లేడు. మనోజ్, నీకు నచ్చిన అమ్మాయినే పెళ్లి చేసుకో, కానీ బిజినెస్ ఎందుకురా, మంచి ఉద్యోగం చేసుకోక అని చెప్పాను వాడితో. లేదు నాన్న, మేమిద్దరం కలిసి డిసైడ్ అయ్యాము అన్నాడు. సంబంధం మాట్లాడడానికి అమ్మాయి తండ్రి అన్నయ్యలు వచ్చారు. వాళ్ళు మాట్లాడే విధానం చూసే వాళ్ళు సాంప్రదాయ కుటుంబం కాదని తెలిసింది. కానీ మనోజ్ వినే స్థితిలో లేడు కదా. వాడి ఇష్టప్రకారమే పెళ్లి చేశాము. కొడుకు కోడలు మాతోనే కలిసి ఉన్నారు. రోజులు గడుస్తున్నాయి. పెద్దింటి కూతురనే గర్వంతో కోడలు ఇంటి పని చేసేది కాదు. అత్తా మామలతో కూడా సరిగ్గా మాట్లాడేది కాదు కోడలు. ఇంట్లో పనంతా శ్యామలనే చేసేది. 1 సంవత్సరం గడిచిపోయింది. ఒకరోజు మనోజ్ మరియు రేణు ఏడుస్తూ మా గదికి వచ్చారు. నాన్న, అంతా మోసం, నువ్వే నన్ను రక్షించాలి అంటూ గుక్కపట్టి ఏడుస్తున్నాడు మనోజ్. ఏమైంది మనోజ్, ఎందుకలా ఏడుస్తున్నావు? కంగారుగా అడిగాను. రేణు అన్నయ్యలు మోసం చేశారు. బిజినెస్లో బ్యాంకులో లోన్ తీసుకొని నన్ను షూరిటీగా పెట్టారు. ఇప్పుడు లాస్ వచ్చిందని వాళ్లకు సంబంధం లేనట్టుగా ముఖాలు తిప్పేశారు. వెంటనే డబ్బు కట్టకపోతే నేను జైలుకు వెళ్ళవలసి వస్తుందని చెప్పాడు. కాసేపు కాళ్ళు చేతులు ఆడలేదు నాకు. మనమే వాళ్లపైన కేసు పెడదామన్నాను. నాన్న, వాళ్ళు చాలా సంవత్సరాల నుండి బిజినెస్ చేస్తున్నారు. చాలా పెద్దవాళ్లతో సంబంధాలున్నాయి కాబట్టి మనమేమీ చెయ్యలేము అన్నాడు మనోజ్. చెట్టంత కొడుకు ఇలా ఏడుస్తున్నప్పుడు ఏ తల్లి తండ్రి అయినా ఏం చేస్తాం? అందరిలాగే నేను కూడా పరిష్కారం కోసం ఏం చేద్దాం ఇప్పుడు అన్నాను. నాన్న, నీ వద్ద ఉన్న డబ్బు, ఇంటి కాగితాలు ఇవ్వండి, అవి అమ్మేసి బ్యాంకులో అప్పు తీర్చేస్తాను అన్నాడు కొడుకు. కొడుకు ఏడుపు చూడలేక ఆస్తి మొత్తం వాడి చేతిలో పెట్టాను. ఇంటి పత్రాలపై సంతకాలు పెట్టి ఇచ్చేశాను. నా చేతిలో నుండి అన్నీ తీసుకొని వెళ్ళిపోయాడు మనోజ్. రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు రాత్రి కిచెన్ సర్దేసి నిద్రపోవటానికి గదికి వస్తున్న శ్యామలకు కోడలు తన అన్నయ్యలతో ఫోన్లో మాట్లాడుతున్న మాటలు వినపడ్డాయి. చెప్పాను కదా అన్నయ్య, మనోజ్ నన్ను చాలా ప్రేమిస్తున్నాడని. నా కోసం ఏదన్నా చేస్తాడు. ఇంటిని నా పేరు మీద రాశాడు. డబ్బంతా నా అకౌంట్లో వేశాడు. ఇక 2 ముసలోళ్లను ఇంటి నుండి గంటేయడమే మిగిలింది అన్నది. అది విన్న శ్యామలకు కొడుకు కోడలి నిజస్వరూపాలు తెలిసి ఆకాశం తలపై పడ్డట్టు అనిపించింది. అప్రయత్నంగా వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ గదిలోకి వచ్చింది శ్యామల. శ్యామలను చూసి భయపడిన నేను, ఏమైంది శ్యామల, ఎందుకు ఏడుస్తున్నావు అంటూ అడిగాను. తను విన్నదంతా చెప్పింది. కడుపున పుట్టిన కన్న కొడుకు ఇలా చేస్తాడని కలలో కూడా ఊహించలేదు మేము. రోజు ఉదయమే నిద్రలేచే శ్యామల మరుసటి రోజు ఉదయం 8 గంటలైనా ఇంకా నిద్రపోతూనే ఉంది. ఏమయ్యిందో అని కంగారుగా నిద్రలేపడానికి తనను చేతితో కదిపాను. ఒళ్ళంతా కాలిపోతుంది. నా చేతి తాకిడితో నిద్ర మేలుకున్న శ్యామల, ఏవండి, అలసటగా ఉంది, ఎందుకో గుండె దడగా అనిపిస్తుంది అన్నది. వెంటనే మందులు తీసుకురావడానికి వెళ్ళాను. కాసేపటికి తిరిగి వచ్చాక చూస్తే గదిలో శ్యామల లేదు. కొడుకు కోడలికి టీ ఇవ్వడానికి తీసుకెళ్తుంది. శ్యామల, ఆగు, ఒళ్ళు కాలిపోతుంటే రెస్టు తీసుకోకుండా ఈ పనులేమిటి అన్నాను. మీరు బయటికి వెళ్ళాక మనోజ్ గదిలోకి వచ్చాడు. ఏంటమ్మా, 8 గంటలైనా నిద్రపోతున్నావు?
రేణుకి టీ కావాలంట, పెట్టు అన్నాడు. అందుకే టీ పెట్టాను అన్నది శ్యామల. అంతలోనే గది నుండి బయటికి వచ్చిన మనోజ్, ఏంటమ్మా నీకసలు బుద్ధి లేదా? ఉదయం 10 గంటలైనా టీ పెట్టలేదు అంటూ తల్లిని తిట్టాడు. పక్కనే నిలబడ్డ తండ్రి, మనోజ్ మర్యాదగా మాట్లాడు, తల్లితో మాట్లాడే పద్ధతేనా ఇది అని తిట్టాను. అంతలో కోడలు గది నుండి బయటికి వచ్చి, హే ముసలోడా, ఏంటి మా ఆయనను తిడుతున్నావు? ఇంట్లో ఉండాలని లేదా అన్నది. తండ్రిని గౌరవం లేకుండా మాట్లాడుతున్న మనోజ్ భార్యను ఏమీ అనలేదు. తల్లి తండ్రిని మోసం చేసి ఆస్తి మొత్తం రాయించుకున్నారు, మీకసలు సిగ్గులేదా అని తిట్టాను. ఓహో, పద్మనాభం గారికి విషయం తెలిసిపోయిందే, ఇక దాచాల్సిన అవసరం ఏముంది? అవును, రాయించుకున్నాము కాబట్టి నోరు మూసుకొని మూలన పడి ఉండండి, లేదా ఇంట్లో నుండి బయటకెళ్ళండి అన్నాడు మనోజ్. ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుని తల్లి తండ్రినే అవమానిస్తున్నావా అన్నందుకు నా మీద చెయ్యెత్తాడు నా కొడుకు. ఆ రోజు పెద్ద గొడవ జరిగింది, కానీ ఎక్కడికి వెళ్ళగలను? ఆస్తి మొత్తం వాడికే ఇచ్చేశాను. బ్యాంకులోని ఎఫ్డీల నుండి డబ్బు తీసేసుకున్నాడు. అనారోగ్యంగా ఉన్న శ్యామలనే ఇంటి చాకిరీ చెయ్యాలి, నేను బయటి పనులు చెయ్యాలి. ఒకవేళ టిఫిన్ భోజనం లేటైతే అత్తగారి మీద చెయ్యి చేసుకుంటుంది కోడలు. నేను అడ్డుగా వెళ్ళినా మర్యాదగా అడ్డు రాకండి అంటూ నన్ను తిట్టేది. రోజులో ఒక్క పూట మాత్రమే భోజనం ఉంటుంది. ఆకలితో అలమటించేవాళ్ళం. వండడానికి ఉపయోగించే ప్రతి వస్తువు లెక్క వేసేది కోడలు. నేను తీసుకొచ్చే పండ్లన్నీ లెక్క వేసేది. ఒకరోజు ఆకలిగా ఉండి ఒక్క యాపిల్ పండు తిన్నాను. ఇక అంతే. కోడలు ఎన్ని మాటలనిందంటే, కుక్కలకైనా విశ్వాసం ఉంటుంది. కొడుకు ఇంట్లో మీరు దొంగతనంగా తిన్నారు, సిగ్గులేదా ఈ వయసులో దొంగలించడానికి అన్నది. బాధతో తల వంచుకొని వెళ్ళిపోయాను. అలా రోజు అవమానాలతో గడుపుతున్నాము. ఆత్మహత్య చేసుకోవడానికి కూడా మాకు ధైర్యం సరిపోవట్లేదు. అందుకే అన్నింటినీ తల వంచుకొని భరిస్తున్నాము. ఈరోజు కొడుకు కోడలు బయటికి వెళ్ళారు, అందుకే ఇక్కడ కడుపు నిండా భోజనం తినడానికి వచ్చాము అన్నారు పద్మనాభం గారు. అసలు కొడుకు కోడలి దుర్మార్గాలను మీరు ఎందుకు భరించాలి? మీరు పోలీసుల వద్దకు వెళ్ళొచ్చు కదా, ఎందుకు వెళ్ళలేదు? అసలు అలాంటి కొడుకు కోడలు జైల్లో ఉండాలి అన్నారు జగపతి గారు. నువ్వు చెప్పేది నిజమే జగపతి, కానీ ఇప్పుడు మనోజ్కు సిటీలోని పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లతో పరిచయాలు ఉన్నాయి. పోలీసుల వద్దకు వెళ్ళినా ప్రయోజనం ఉండదు. తిరిగి మమ్మల్ని ఏం చేస్తారో అని భయం. అవును, కానీ చట్టానికి పేదవాళ్ళు గొప్పవాళ్ళు అనే వ్యత్యాసం ఉండదు పద్మనాభం. నువ్వు ఒకసారి ఎదిరి తిరిగి చూడు. నువ్వు మౌనంగా భరిస్తున్నావనుకో, బాధలు పడుతూనే ఉండాలి. నువ్వు ఎదురు తిరగాలి. ఇలా భయపడుతూ ఎన్ని రోజులు బ్రతుకుతావు అన్నారు జగపతి. చూస్తాను, ఇంకా ఎన్ని అనుభవించాలనుందో అనుకుంటూ ఇంటికి వెళ్ళడానికి లేచి నిలబడ్డాడు పద్మనాభం. ఇది నా ఫోన్ నెంబర్ అంటూ కాస్త డబ్బు చేతిలో పెట్టి తన విజిటింగ్ కార్డు ఇచ్చారు జగపతి. పద్మ, ఏదన్నా సమస్య వచ్చినా నేనున్నానని మర్చిపోకు అన్నారు. సరే అంటూ మళ్ళీ కలుస్తాను అని వెళ్ళిపోయారు పద్మనాభం శ్యామల. ఈసారి బిజినెస్ పార్టీ మనోజ్ ఇంట్లో ఏర్పాటు చేశారు. పార్టీకి కోడలి అన్నయ్యలు, వదినలు, ఇంకా చాలామంది లాయర్లు, బిజినెస్ పర్సన్స్ అందరూ వచ్చారు. అందరికీ పద్మనాభం మరియు శ్యామల అన్నీ సమకూర్చాలి. పార్టీ జరుగుతున్నప్పుడు శ్యామల కాలు అక్కడే ఉన్న కుర్చీకి తట్టుకొని కోడలి చీర మీద టీ ఒలికింది. కోడలు కోపంగా అందరి ముందు, మీకసలు బుద్ధి ఉందా? మంచి చీర పాడైపోయింది అంటూ శ్యామల చెంప మీద కొట్టింది కోడలు. చుట్టూ నిలబడ్డ వారందరూ నవ్వారు. అవమానంతో శ్యామల గదిలోకి వెళ్ళి రాత్రంతా ఏడుస్తూనే ఉంది. కోడలికి అడ్డు చెప్పబోయిన నాపై కొడుకు చెయ్యి చేసుకున్నాడు. కాసేపటికి అందరూ వెళ్ళిపోయారు. పద్మనాభం గారు భార్యను సముదాయించారు, కానీ శ్యామల బాధపడుతూనే ఉంది. అలాగే ఏడుస్తూ నిద్రపోయింది. అందరూ తమ తమ గదుల్లో నిద్రపోయారు. సమయం దాదాపు 4 అవుతుంది.
నిద్రపోతున్న శ్యామల సడన్గా నిద్ర మేల్కొని, ఏవండి, దాహంగా ఉంది, చెమటలు పడుతున్నాయి అంటూ నేల మీద పడిపోయింది. భార్యను ఆ పరిస్థితుల్లో చూసిన పద్మనాభం గారికి కాళ్ళు చేతులు వణకడం ప్రారంభమయ్యాయి. కొడుకును నిద్ర లేపాడు. కూర్చొని మెక్కుతుందిగా, అందుకే ఏ గ్యాస్ ట్రబులో అయ్యుంటుంది, అనవసరంగా నిద్ర పాడు చెయ్యకు అంటూ తలుపు మూసేశాడు. ఇంకా ఆలస్యం చెయ్యకుండా ఆటోని పిలిచి భార్యను హాస్పిటల్ తీసుకువెళ్లారు పద్మనాభం గారు. స్నేహితుడు జగపతి ఇచ్చిన డబ్బుతో హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. భార్యకు లోపల డాక్టర్ చికిత్స చేస్తుండడంతో పద్మనాభం ఏడుస్తూ అక్కడే బయట బెంచీ మీద కూర్చున్నాడు. కాసేపటికి డాక్టర్ పిలిచాడు. పద్మనాభం గారు, శ్యామలా గారికి గుండెకు రక్త సరఫరా సరిగ్గా అవ్వడం లేదు. వీలైనంత త్వరగా ఆపరేషన్ చెయ్యాలి, లేకపోతే ఆవిడ ప్రాణానికే ప్రమాదం. ఆపరేషన్ తర్వాత ఆవిడ ఎప్పుడూ టెన్షన్ పడకుండా చూసుకోండి, ఎక్కువ విశ్రాంతి అవసరం అన్నాడు. వీలైనంత త్వరగా అనుకుంటూ లేచి బయటికి వచ్చాడు. శ్యామలను రక్షించుకోవాలి అంటూ ఏడుస్తున్నాడు. కానీ డబ్బు అనుకుంటూ బెంచీ మీద కూర్చున్నాడు. కొడుకుకు ఫోన్ చేశాడు. విషయమంతా వివరించాడు. కొడుకు నుండి ఎటువంటి సమాధానం లేదు. ఫోన్ పెట్టేశాడు మనోజ్. పద్మనాభం చాలాసేపు ఆలోచించిన తర్వాత అతని జేబులో స్నేహితుడు జగపతి విజిటింగ్ కార్డు దొరికింది. వెంటనే జగపతికి ఫోన్ చేసి విషయమంతా వివరించాడు. వెంటనే హాస్పిటల్కి వచ్చారు జగపతి. ఆపరేషన్కి ఎంత సమయం ఉంది? పద్మనాభాన్ని అడిగాడు. వీలైనంత త్వరగా అన్నారు డాక్టర్ అన్నారు పద్మనాభం గారు. ఒక 5 నిమిషాలు నీతో మాట్లాడాలి పద్మ అంటూ కాసేపటికి అంతా మాట్లాడిన తర్వాత ఇలా చెయ్యి అంటూ జగపతి గారు చెప్పటంతో సరే అంటూ వెంటనే లేచి ఇంటికి బయలుదేరాడు పద్మనాభం. ఆటో దిగి వేగంగా నడుస్తూ ఇంటివైపు వెళ్ళారు. కోపంతో రగులుతున్న జ్వాలలు అతని మదిలో మెదులుతున్నాయి. డోర్ బెల్లు కొట్టగానే కోడలు తలుపు తెరిచింది. ఎక్కడ సచ్చారు రాత్రంతా? ముసల్ది సచ్చిందా అని అడిగింది రేణు. చెంప చల్లుమనే శబ్దంతో గదిలో నుండి మనోజ్ బయటికి వచ్చాడు. నీకు ఎంత ధైర్యం, నా మీదే చెయ్యెత్తుతావా అని కోడలు అంటుండగా ఇంకో చెంప పగలగొట్టాడు. నాన్న అంటూ చెయ్యి ఎత్తిన కొడుకు చెంప కూడా పగలగొట్టాడు తండ్రి. ఎంత ధైర్యం, మమ్మల్ని కొడుతున్నావు అంటుండగా వెనక నుండి పోలీసులు వచ్చారు. పోలీస్ జీప్లో రేణు అన్నయ్యలు కూడా ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. అన్నయ్య, మీరేంటి అని రేణు అంటుండగా జగపతి కొడుకు లాయర్ ఇంటి లోపలికి వచ్చి, నిన్న మీరు ఇచ్చిన పార్టీలో నేను ఉన్నాను. మా తండ్రి జగపతి గారు పద్మనాభం అంకుల్ని కలిశాక కొడుకు కోడలి దుర్మార్గాలను నాన్నకు అంకుల్ వివరించారు. తప్పకుండా అంకుల్కు న్యాయం జరగాలని, వారి తరపున నిలబడతానని నాన్నకు మాట ఇచ్చాను. అప్పుడే మీ అన్నయ్యలు ఫోన్ చేసి పార్టీకు నన్ను పిలిచారు. నాన్నతో విషయం చెప్పాను. మీ ఇంట్లోనే పార్టీ అని తెలిసి అయితే అంకుల్తో మాట్లాడి ఏదన్నా ప్రూఫ్ తీసుకుందామనుకున్నాను. అంతలోనే మీరు తల్లి తండ్రి పైన చెయ్యి చేసుకోవడం చూసి వీడియో తీశాను. ఆ ప్రూఫ్స్తోనే మీ మీద కేసు పెట్టించాను అంకుల్తో. మీ అన్నయ్యలు మిమ్మల్ని ప్రోత్సహించారని వాళ్లపై కూడా కేసు పెట్టారు అంకుల్. అందుకే వాళ్ళని అరెస్టు చేసి మిమ్మల్ని కూడా అరెస్టు చేయటానికి వచ్చారు అంటూ మనోజ్ రేణులని అరెస్టు చేశారు పోలీసులు. నాన్న, ఈ ఒక్కసారి మమ్మల్ని క్షమించు, ఇంకోసారి ఇలాంటి తప్పు చెయ్యను అన్నాడు మనోజ్. ఇక చాలు మనోజ్, అక్కడ మీ అమ్మ హాస్పిటల్లో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే మీ అమ్మను కాపాడమని నిన్ను అభ్యర్థించాను. మీ అమ్మకు ఈ పరిస్థితికి కారణమైన మీకు పోలీసులే సమాధానం చెబుతారు అన్నారు పద్మనాభం గారు. శ్యామలా గారి హెల్త్ కండిషన్ బాగోలేనందున కోర్టు తొందరగా కేసు విచారించింది. తల్లిని తండ్రిని మోసం చేసి ఆస్తి రాపించుకున్నాడు కాబట్టి వారి ఆస్తి వాళ్లకు అప్పచెప్పాలని, అలాగే వాళ్ళ డబ్బు కూడా తిరిగి ఇచ్చేయాలని కోర్టు తీర్పు చెప్పింది. తల్లి తండ్రిని చిత్రహింసలు పెట్టిన కొడుకు కోడలికి కోర్టు 5 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. వాళ్లను ఆస్తి రాయించుకోవడానికి ప్రోత్సహించిన రేణు అన్నయ్యలకు 1 సంవత్సరం జైలు శిక్ష విధించింది కోర్టు.
శ్యామల ఆపరేషన్ కోసం హాస్పిటల్లో డబ్బు కట్టేశారు పద్మనాభం గారు. కాసేపటికి బయటికి వచ్చి ఆపరేషన్ సక్సెస్ అంటూ డాక్టర్ చెప్పారు. శ్యామలను చూడడానికి లోపలికి వెళ్ళారు పద్మనాభం గారు. ఏవండి, ఇక నుండి మనము ఎక్కడన్నా ఆశ్రమంలో ఉందాము, కొడుకు దగ్గర ఉండడం వద్దు అన్నది శ్యామల. ఇక నుండి నిన్ను ప్రశాంతంగా చూసుకునే బాధ్యత నాది అంటూ శ్యామల చేతిలో చెయ్యి వేసి చెప్పారు పద్మనాభం గారు. చివరికి స్నేహితుడి సహాయంతో కొడుకు కోడలి దుర్మార్గాల నుండి బయటపడ్డారు శ్యామల మరియు పద్మనాభం గారు. చెల్లించిన చెంపదెబ్బ. ఈ కథపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాయిస్. మరుసటి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.